హే హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినీత్, మీరు చూస్తున్నారు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు వాట్ ఈస్ ద ఫ్రేమ్ రేట్ అంటే ఏమిటి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడే కాదు, మీకు ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. ఈ ఫ్రేమ్ రేట్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న వీడియోస్లో కానీ గేమ్స్లో కానీ చాలా ఓట్లు అయితే మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా 30 ఫ్రేమ్స్ అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం అందరు యూట్యూబర్స్ అయితే 30 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేస్తారు, ఎందుకంటే యూట్యూబ్కి అది కన్వీనియంట్ కాబట్టి, అన్ని మొబైల్స్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మీరు మూవీస్ చూస్తున్నట్లయితే మూవీస్ అనేవి 24 ఫ్రేమ్స్లోనే రికార్డ్ చేస్తారు, ఎందుకంటే ఆ యొక్క థియేటర్లో 24 ఫ్రేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే మీకు 25 ఫ్రేమ్స్ పెట్టారు అనుకోండి, థియేటర్లో అయితే వీడియో అయితే ప్లే అవ్వదు. 24 ఫ్రేమ్స్లోనే రికార్డ్ చేయాలి, ఎందుకంటే 24 ఫ్రేమ్స్లోనే అది తీసుకోగలదు థియేటర్ అనేది. అదే మనం టీవీ చూసినట్లయితే 25 ఫ్రేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చే అన్ని టీవీలు 30 ఫ్రేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేను మల్టీమీడియా నేర్చుకోకముందు అయితే షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసేవాడిని. ఆ షార్ట్ ఫిల్మ్స్ అయితే మా ఎల్ఈడి టీవీలో అయితే ప్లే చేసేది చూసేవాడిని. అప్పుడు నా వాయిస్ అనేది ముందెళ్ళిపోయేది, వీడియో అనేది లేట్గా వచ్చేది. అలా ఎంత జరుగుతుందో నాకైతే అప్పుడైతే తెలియదు, ఎందుకంటే నేను 30 ఫ్రేమ్స్లో అయితే షూట్ చేసి 30 ఫ్రేమ్స్లో అయితే ఎడిటింగ్ చేసామని, అందుకని అలా అయితే వచ్చేది. తర్వాత అయితే నాకు అర్థమైంది అది ఫ్రేమ్ రేట్ వల్ల అని. అలాగే కొన్ని మొబైల్స్ అయితే సపోర్ట్ చేయవు. నేను మన రీసెంట్గా ఏదో ఫ్రేమ్ రేట్ ఎక్కువ పెట్టి అయితే ఎడిటింగ్ అయితే చేశాను. అది కొన్ని మొబైల్ సామ్సంగ్ అయితే అయింది. ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ చేశారు, అన్న మీ యొక్క వాయిస్ అనేది ముందెళ్ళిపోతుంది, వీడియో అనేది బ్యాక్ అయితే వస్తుంది, ఏంటన్నా డబ్బింగ్ చెప్పావా అని అయితే అడిగాడు. డబ్బింగ్ అయితే చెప్పలేదు నేను, కాకపోతే అతనికి ఎందుకు అలా అనిపించిందంటే అతను మొబైల్ అయితే సపోర్ట్ చేయలేదన్నమాట ఎక్కువ ఫ్రేమ్ రేట్కి, అందుకే అలా అయితే అనిపించింది. తర్వాత అతను చెప్పాక నేను నా మొబైల్లో చూశాను, బాగానే ప్లే అయింది. అలాగే నా యొక్క పీసీలో కూడా చూశాను, బాగానే ప్లే అయింది. అప్పుడే అర్థమైంది అనమాట ఆ యొక్క మొబైల్ అనేది సపోర్ట్ చేయట్లేదని. ఇలా అతను ఒక్కడికి కాదు, చాలా మందికి అయితే జరుగుంటుంది ఇలా వాయిస్ ముందు వచ్చి వీడియో వెనకాల రావడం. దీనికి కారణం ఫ్రేమ్ రేట్ అనమాట. ఫ్రేమ్ రేట్స్ అనేవి ఎన్ని ఉంటాయి, ఫస్ట్ 24 ఫ్రేమ్స్ సినిమాకి అయితే యూజ్ చేస్తారు, తర్వాత 25 ఫ్రేమ్స్ ఇది మామూలుగా జనరల్ పర్పస్ అయితే యూజ్ చేస్తారు, తర్వాత 30 ఫ్రేమ్స్ ఇది యూట్యూబర్స్ మ్యాక్సిమం అందరూ అయితే ఇప్పుడైతే యూజ్ చేస్తున్నారు. 30 ఫ్రేమ్స్ మ్యాక్సిమం ఇన్బుల్ట్ అయితే మొబైల్స్లో కానీ 30 ఫ్రేమ్స్ రికార్డింగ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. తర్వాత 60 ఫ్రేమ్స్. అసలు ఫ్రేమ్ రేట్ అంటే ఏమిటి అంటే ఒక్క సెకండ్లో ఎన్ని ఫ్రేమ్స్ అంటే ఎన్ని ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు నేను 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేస్తున్నా కదా, ఒక్క సెకండ్కి నన్ను 30 ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేస్తుంది మొబైల్ అనేది. అప్పుడే మీకు ఒక వీడియో రూపంలో అయితే అవన్నీ మెర్జ్ చేసి మీకు ఒక వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఒక సెకండ్లో నేను ఇలా హ్యాండ్ మూమెంట్ అయితే ఇచ్చాను. ఇలా హ్యాండ్ మూమెంట్ని అది ఎలా క్యాప్చర్ చేస్తుంది అంటే 1 2 3 4 5 6 7 8 ఇలా అయితే క్యాప్చర్ చేసుకుంటూ మీకైతే చూపిస్తుంది. అప్పుడు ఇవన్నీ మెర్జ్ చేసి ఒక మోషన్ టైప్లో అయితే ఇలా అయితే మీకు చూపిస్తుంది. ఈ ఫ్రేమ్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్మూత్గా అయితే వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అదే 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తాం అనుకోండి, ఇలా అన్నా అనుకోండి, స్మూత్గా అయితే చాలా స్మూత్గా అయితే మీకు రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తాను చూడండి. ఇది 60 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేశాను, సేమ్ ఫుటేజ్ గమనించండి. చూసారుగా రెండు వీడియోస్. ఫస్ట్ వీడియో వచ్చేసరికి 60 ఫ్రేమ్స్లో అయితే రికార్డ్ చేశాను, తర్వాత వీడియో 30 ఫ్రేమ్స్లో అయితే రికార్డ్ చేసాము. 60 ఫ్రేమ్స్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే 30 ఫ్రేమ్స్ అనేది కొంచెం లాగ్ అంటే 60 ఫ్రేమ్స్ కన్నా కొంచెం స్టక్ అవుతూ అయితే వచ్చింది. దానికి కారణం ఫ్రేమ్ రేట్ అనమాట. ఫ్రేమ్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్మూత్గా అయితే ఉంటుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీలో చాలా మంది పబ్జీ అయితే ఆడుతూ ఉంటారు, అఫ్ కోర్స్ నేను కూడా ఆడుతున్నాను అనుకోండి. పబ్జీ ఆడేటప్పుడు మీకు గ్రాఫిక్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే పైన గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో మీకు 2 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి, పైన గ్రాఫిక్స్ అలాగే కింద ఫ్రేమ్ రేట్ అనమాట. మీకు ఫ్రేమ్ రేట్ అనేది ఎక్స్ట్రీమ్లో ఉంటే మీకు 60 ఫ్రేమ్స్ వస్తున్నట్టు అనమాట. మీరు ఎక్స్ట్రీమ్లో ప్లే చేసేటప్పుడు చూడండి, మీకు చాలా స్మూత్గా అయితే ఉంటుంది. మీ యొక్క స్క్రీన్ అనేది మీకు ప్లే చేసేటప్పుడు చాలా స్మూత్గా అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మీరు అల్ట్రాలో ప్లే చేస్తుంటే కొంచెం పర్లేదన్నమాట, కొంచెం బాగానే ఉంటుంది. అంటే 40 ఫ్రేమ్స్ 43 ఫ్రేమ్స్ అయితే ఉంటుంది. నా మొబైల్ కూడా అల్ట్రా అయితే సపోర్ట్ చేస్తుంది, అందుకే నేనైతే చెప్పగలను 43 ఫ్రేమ్స్ అయితే వస్తుంది నేను చెక్ చేసినప్పుడు అయితే. అలాగే కొన్ని మొబైల్స్ అయితే హై, కొన్ని మొబైల్స్ లో అనమాట. హై అంటే ఒక
25 ఫ్రేమ్స్ అలా ఒక 25-30 ఫ్రేమ్స్ అయితే వస్తుంది. అలాగే మీరు లోకి వెళ్తే 15 ఫ్రేమ్స్ అయితే వస్తుంది. మీరు లోలో పెట్టి ఒకసారి అయితే ఆడి చూడండి, మీకే తెలుస్తుంది. లోలో పెడితే మీకు అసలు స్టక్ అయిపోతూ ఉంటుంది మొబైల్ అనేది. ల్యాగ్ కాదు, స్టక్ అవుతుంది. అంటే ఫ్రేమ్స్ అయితే అంతగా ఆప్టిమైజ్ అవుతావు. ఇప్పుడు మీరు ప్లే చేసేటప్పుడు ఎనిమి ఇటు సైడ్ నుంచి ఫైర్ చేస్తున్నాడు అనుకోండి, మీరు ఇలా తిరిగేటప్పుడు చూస్తే మీకు ఇలా ఎలా అయితే బఫర్ అయితే వస్తుంది. అదే మీరు కొంచెం హైలో కానీ ఉంటే కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది. అది మీరు అల్ట్రా హెచ్డీలో కానీ మీరు ఫ్రేమ్ రేట్ అయితే పెట్టుకున్నట్లయితే కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది. అదే మీరు ఎక్స్ట్రీమ్లో పెట్టుకొని చూడండి, మీకు చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అసలు మీరు రియాలిటీలో ఉన్నట్టయితే ఉంటుంది. అలాగే యూట్యూబ్ వీడియోస్ కానీ చాలా ఉంటాయి, మీరు మానిటర్లో చూడండి, మీకు కొన్ని వీడియోస్ ఉంటాయి. ఏవో ఎందుకు పబ్జీ లైవ్ స్ట్రీమింగ్ చూడండి, మీకు అర్థమవుతుంది. కొన్ని 60 ఫ్రేమ్స్ ఉంటాయి, అవి చూడండి చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అదే మీరు ఇన్బుల్ట్ 1080 అయితే పెట్టుకొని చూడండి, మీకు 30 ఫ్రేమ్స్లో అయితే కనిపిస్తుంది. కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది దానికి దీనికి. ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏది బెస్ట్ అంటే నేను మీకు ఒకటైతే చెప్తాను. మీరు యూట్యూబర్ అయితే 30 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేయండి మీ వీడియోస్ అన్ని, అప్పుడు మీకు చాలా స్మూత్గా అయితే ఉంటాయి. అలాగే అందరికీ అర్థమవుతాయి, అందరికీ ఒకే సింక్లు అయితే కనిపిస్తుంది. లేదు మీరు మీ యొక్క టీవీలో కానీ దేనికైనా ప్లే చేయాలనుకుంటే మీరు 25 ఫ్రేమ్స్ అలా అయితే రికార్డ్ చేసుకోండి. మీరు పబ్జీ కానీ మీరు ప్లే చేస్తున్నట్టయితే మీరు 60 ఫ్రేమ్స్లో అయితే రికార్డ్ చేసుకోండి, అప్పుడే మీకు సూపర్గా అయితే వస్తుంది మీకు లైవ్ స్ట్రీమ్ అనేది. అలాగే 60 ఫ్రేమ్స్ కొన్ని మొబైల్స్ సపోర్ట్ చేస్తుంది, కొన్ని మొబైల్స్కి అయితే సపోర్ట్ చేయదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను, స్లో మోషన్ శాంపిల్స్. అవి అయితే చూడండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూసిన శాంపిల్స్లో ఫస్ట్ నేను 120 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేస్తాను. స్లో మోషన్ అనేది కొంచెం స్మూత్గానే ఉంది. అలాగే 240లో అయితే నేను రికార్డ్ చేస్తాను. ఇది Redmi 3 Pro నుంచి అయితే రికార్డ్ చేస్తాను. 240 FPS నేను రికార్డ్ చేసినప్పుడు అయితే మీకు ఇంకా స్లో అయితే అయింది, కాకపోతే మీకు ల్యాగ్ అవుతున్నట్టు, అంటే ఒక పిక్చర్ లాగా అయితే వస్తుంది, ఒక ఫ్రేమ్ లాగా అయితే మీకు కనిపించింది. అలాగే మీరు బ్లాక్గా అయితే మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు, ఇలా మీకు షట్టర్ క్లోజ్ అవుతున్నట్టు ఓపెన్ అవుతున్నట్టు అయితే మీకు బ్లాక్ స్క్రీన్ అయితే ఇలా అయితే కనిపించుంటుంది. నేనైతే గమనించాను. అంటే ఇలా మీకు ఒక స్క్రీన్ ఇలా పోయినప్పుడు మీ యొక్క షట్టర్ అయితే ఒక క్యాప్చర్ అయితే తీసింది. అలాగే 1, 2, 3 ఇలా అయితే మీకు ఫొటోస్ అయితే తీసింది. ఆ ఫొటోస్ అన్నిటిని మెర్జ్ చేసి అయితే ఒక వీడియో లాగైతే మీకు చూపించింది. అలాగే నేను 940లో తీసినప్పుడు మీకు అసలు ఇమేజ్ లాగే కనిపించింది, స్లో మోషన్ లాగానే లేదు, ఒక ఇమేజ్ లాగా కనిపించింది. అలాగే మంచి మొబైల్స్లో అలాగే మంచి కెమెరాస్ చాలా సూపర్గా అయితే వస్తుంది. మీకు స్లో మోషన్స్ కూడా ఈ ఫ్రేమ్ రేట్ని బట్టే మీకు స్మూత్లో వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఫ్రేమ్ రేట్. ఈ వీడియో మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళినా మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఎడిటింగ్ వీడియోస్, ఫోటోగ్రఫీ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్.